ఆత్మ నిర్భర భారత్ పథకం ద్వారా స్వయం సమృద్ధి భారతావని లక్ష్యాన్ని అందుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆ దిశగా అన్ని రంగాల్లో స్పష్టమైన అభివృద్ధిని సాధిస్తామని 74వ స్వాతంత్ర్య వేడుకల్లో విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆధార్ తరహాలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామన్న ప్రధాని వచ్చే 1000 రోజుల్లో దేశంలోని అన్ని గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తామని ప్రకటించారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నట్లు చెప్పిన ఆయన వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వస్తుందని వెనువెంటనే ప్రజలందరికీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భారతావని స్వేచ్ఛావాయువులు పొంది 73 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అసేతు హిమాచలం స్వాతంత్ర్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించింది. కోవిడ్ కారణంగా నిబంధనల మేరకు పరిమితంగానే వేడుకలు జరిగాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొదట రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి లాహోరీ గేట్ వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ స్వాగతం పలికారు. సైనిక దళాల వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. राष्ट्र के संबोधन के लिए राष्ट्र के అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని సరిహద్దుల్లో అంతర్గత భద్రతను పరిరక్షిస్తున్న సైనికులు, పోలీసులకు వినమ్రపూర్వకంగా వందనం చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సమృద్ధి సాధనే లక్ష్యంగా ఆత్మ నిర్భర్ భారత్ కలను త్వరలోనే దేశం సాకారం చేసుకుంటుందని ఉద్ఘాటించారు. స్వావలంబన దిశగా భారత్ వేస్తున్న అడుగులను కరోనా మహమ్మారి సైతం నిలువరించలేదన్నారు. అపార సహజ వనరులను ఉపయోగించుకుని దేశ అవసరాలతో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేలా భారత్ ఎదగాలన్నారు. కరోనా సంక్షోభంలోనూ గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు భారత్ వైపే చూస్తున్నాయని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్ లక్ష్యాలతో భారత్ ముందుకు సాగాలన్న మోదీ వోకల్ ఫర్ లోకల్ మంత్రం జపించారు. कब तक कच्चा माल विदेश भेजते रहेंगे? रॉ मटेरियल दुनिया में भेजना और फिनिश गुड को दुनिया से वापस लाना, ये खेल कब तक चलेगा? और इसलिए हमें आत्मनिर्भर बनना, हमारी हर शक्ति पर वैश्विक आवश्यकताओं के अनुसार मूल्य वृद्धि करना है. आत्मनिर्भर भारत आज कृषि क्षेत्र में बना है. आज भारत के किसान, भारत के नागरिकों का एक पेट भरते इतना नहीं है कि दुनिया में जिसकी जरूरत है उसको भी हम अन्न दे सकते हैं. सिर्फ इंपोर्ट कम करना इतना ही हमारी सोच नहीं है. हमारी ये जो कौशल्य है, हमारा जो ह्यूमन रिसोर्स का सामर्थ्य है, हमारे उस सामर्थ्य को बचाना भी है, बढ़ाना भी है. देश के सामने अगर लाखों चुनौतियां हैं तो देश के पास करोड़ों समाधान देने वाले शक्ति भी है. हमारे देश के नौजवानों ने, हमारे देश के उद्यमियों ने, हमारे देश के उद्योग जगत के लोगों ने बिड़ा उठा लिया. जिस देश में N95 नहीं बनता था बनने लगे, PPE नहीं बनता था बनने लग गए, वेंटिलेटर नहीं बनता था बनने लग गए. देश की आवश्यकताओं की तो पूर्ति हुई, लेकिन दुनिया में एक्सपोर्ट करने की हमारी ताकत बन गई. आत्मनिर्भर भारत दुनिया को कैसे मदद कर सकता है, आज हम इसमें हम देख सकते हैं. आज भारत की मानसिकता होनी चाहिए वोकल फॉर लोकल. భారత ఆరోగ్య రంగంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుందన్న మోదీ ప్రతి పౌరుడికి ఆధార్ తరహాలో ఆరోగ్య కార్డు ఇస్తామన్నారు. కరోనా నియంత్రణకు పలు టీకాలు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయన్న ప్రధాని శాస్త్రవేత్తల నుంచి అనుమతి రాగానే పెద్ద ఎత్తున వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలను మోదీ కొనియాడారు. कोरोना की वैक्सीन कब तैयार होगी, ये सवाल हर एक के मन में है, पूरी दुनिया में है. मैं आज देशवासियों को कहना चाहूंगा, देश के हमारे वैज्ञानिकों की प्रतिभा एक ऋषि मुनि की तरह लेबोरेटरी में जी जान से जुटे हुए अखंड एक निष्ठ तपस्या कर रहे हैं. और भारत में 3 वैक्सीन उसके टेस्टिंग के अलग अलग चरण में है. वैज्ञानिकों से जब हरी झंडी मिल जाएगी, बड़े पैमाने पर प्रोडक्शन होगा और उसकी तैयारियां भी पूरी तरह रेडी हैं. और तेजी से प्रोडक्शन के साथ वैक्सीन हर भारतीय तक कम से कम समय में कैसे पहुंचे उसका खाका भी तैयार है, उसका रूपरेखा भी तैयार है.
ఇదే సమయంలో పాకిస్తాన్, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించిన ప్రధాని నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వారికి మన వీర సైనికులు గట్టి జవాబిచ్చారని గుర్తు చేశారు. जब हम एक असाधारण लक्ष्य को लेकर के असाधारण यात्रा पर निकलते हैं तो रास्ते में चुनौतियों की भरमार होती है और चुनौतियां भी असामान्य होती है. इतनी आपदाओं के बीच ही देश के सामर्थ्य को चुनौती देने के दुष्प्रयास हुए हैं. लेकिन एलओसी से लेकर एलएसी तक देश की संप्रभुता पर किसी ने आंख उठाई, हमारे वीर जवानों ने उसका उसी की भाषा में जवाब दिया. भारत की संप्रभुता की रक्षा के लिए पूरा देश एक जोश से भरा हुआ है, संकल्प से प्रेरित है और सामर्थ्य पर अटूट श्रद्धा के साथ आगे बढ़ रहा है. इस संकल्प के लिए हमारे वीर जवान क्या कर सकते हैं, देश क्या कर सकता है, ये लद्दाख में दुनिया ने देख लिया है. मातृभूमि पर न्योछावर उन सभी वीर जवानों को लाल किले की प्राचीर से आदर पूर्वक नमन करता हूं. आतंकवाद हो या विस्तारवाद, भारत आज डटकर मुकाबला कर रहा है. आज दुनिया पर का भारत पर विश्वास और मजबूत हुआ है. 10 రోజుల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పునాది వేశామన్న ప్రధాని జాతి యావత్తు సుహృద్భావంతో ఆహ్వానించిందని తెలిపారు. జాతి జనుల మధ్య సయోధ్య, సుహృద్భావానికి ఇది గొప్ప తార్కాణమని పేర్కొన్నారు.